ప్రైజ్లా దేవునికి స్తోత్రం. ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నాగా? మేము కూడా చాలా బాగున్నాం. మా కుటుంబము, మా సంఘము అందరూ కూడా చాలా క్షేమకరంగా ఉన్నాం. అలాగే మీరందరూ బాగోవాలని ఎల్లప్పుడూ కూడా అనుదినము మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. కనుక పిల్లల మరి సమయంలో చిన్న వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ యొక్క మాటలు ఎవరికి అంటే ఈ మాటలు రక్షణ పొందిన వారికి మాత్రమే. కారణం ఏంటంటే రక్షింపబడడానికి దేవుడు మనకు ఎంతో ధన్యతనిచ్చారు. రక్షణ లేకపోతే మనము పరలోక రాజ్యానికి చేరలేము. రక్షణ అనేది మనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అని దేవుని వాక్యంగా చెప్తున్నాము. కనుక మనము వాక్య భాగంలో మనము చదివినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష లేదని ఇక్కడ రాయబడింది. నిజమే ప్రియులారా, ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అయితే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి ఒక గొప్ప ధన్యత ఇచ్చారనమాట. ఏంటి ఆ ధన్యతను మనం ఆలోచిస్తే మనమందరినీ కూడా యేసుక్రీస్తునందు ఉన్నాం. కనుక ఆయన రాజ్యానికి చేరడానికి మనకందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణను మనం పొందుకున్నాం. కనుక మనకి ఇప్పుడు ఎలాంటి శిక్ష కూడా లేదని దేవుని యొక్క వాక్యమే మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్యము చెప్తూ ఉంది, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మనము మర్చిపోకూడదట. అయితే దేవుడు ఉపకారం మనకి ఏమి చేశాడంటే ఆయన మనకిచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ మనకు చేసినటువంటి ఉపకారం. అయితే ఈ సమయంలో ఆ ఉపకారాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అందుకే కీర్తనకారుడు రాసినటువంటి మాటలో మనం ఒక మాట మనం చదువుకుంటే 116వ కీర్తన 13వ వచనంలో ఒక మాట ఇలాగా రాయబడింది. ప్రియులారా, రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అని ఇక్కడ ఆ వచనంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, రక్షణ అనేది ఒక పాత్ర అని వాక్యంలో రాయబడింది. నిజమే, ఒక పాత్రలో మనము భోజనం చేయడానికి ఉపయోగిస్తాం. ఆ పాత్ర లేకపోతే మనం భోజనం ఎలాగా చేయలేము. మనము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణ పాత్రను మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అది ఎప్పుడు కూడా మన చేత పట్టుకుని ఉండాలి. అందుకే రాత్రి పగళ్ళు కూడా మనమందరమే ప్రార్థన చేస్తూ కూడా ప్రభుతో గడిపేవారిగా ఉండాలి. ఎందుకంటే 2025 సంవత్సరాల కిందట ప్రభుత్వం యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి మనందరి కొరకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఈ లోకంలో ఎవ్వరూ కూడా నశించిపోకూడదు, అందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలనే ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఆయన ప్రణాళికను కలిగి వచ్చారు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకు కూడా ఆయన కలువరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించారు. వీళ్ళని ఎందుకు ఇలాగా చిందించవలసి వచ్చిందంటే అతని చేతులతో మనల్ని కూడా నిర్మించారు. కాబట్టి మనం ఎవ్వరినీ కూడా నశించిపోవడము తనకి ఇష్టం లేక మన మీద ప్రేమతో అయినా పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మనందరి కొరకు కూడా ప్రాణాలు అర్పించారు. కనుక అలాంటి యొక్క దేవాది దేవుడిని ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ మన జీవితాంతకాలము మర్చిపోకుండా ఆయనతోనే ఉండాలని మనమందరినీ కూడా ఒక నిర్ణయించుకొని మనం ప్రభుతోనే జీవిద్దాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. మహిమస్కరు కూడా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నేను ఈ సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు. గొప్ప రక్షణని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఇలాంటి యొక్క రక్షణ లేనటువంటి ప్రజలు ఎంతోమంది భూలోకంలో ఉన్నారు. ప్రభా, వాళ్ళందరికీ రక్షణ భాగ్యాన్ని వాళ్ళందరికీ కలిగి చేయండి. అయ్యా తండ్రి, మీరే అందరితో మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.